అలాగే మీరు కూడా ప్రార్థన చేయండి. మరి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడో లేదో నాకు తెలవట్లేదండి అని సందేహం రావచ్చు. కొన్నిసార్లు నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని సందేహము రావచ్చు. నాకు కూడా వచ్చింది, నాకు కూడా సందేహం వచ్చింది. నా ప్రార్థన ఆలకిస్తాడా, నేను మంచివాడిని కాదు కదా, నేను ఘోరమైన పాపిని కదా, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా అని నేను ఆలోచన చేసుకుంటే దేవుడు వాక్యం అర్థం చేశారు. శిలువ మీద ఉన్న దొంగ ఏం చేశాడు? ఆయన చిన్న ప్రార్థన చేసుకున్నాడు. ఏమని? నీ రాజ్యంతో, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దేవుడు ఏం చేశాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పేసి ఏం చేశాడండి? మాట్లాడలేదా? మాట్లాడారు. పరలోక రాజ్యాన్ని కూడా ఇచ్చారు. అలాగే మరి జక్కయ్య అన్యాయస్తుడు ఉన్నాడు, అన్యాయస్తుడిగా ఉన్నాడు. అయినా సరే జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ. తన పాపమును ఒప్పుకున్నాడు. నేను అన్యాయం చేశాను, మోసం చేశాను, అక్రమంగా నడుచుకున్నాను, వేదల దగ్గర దోచుకున్నాను కాబట్టి తన యొక్క తప్పును ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. తన ప్రార్థన ఆలకించాడు లేదా? ఆలకించాడు. అందరు కూడా ఏమనుకున్నారు? జక్కయ్య ఘోరమైన పాపి కదా, యేసు ప్రభు వాళ్ళ ఇంటికి జక్కయ్య ఇంటికి వెళ్ళాడేంటి అని చెప్పేసి అందరూ ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు మీద సడుకుంటూ ఉన్నారు, కొనుక్కుంటూ ఉన్నారు. అయినా సరే దేవుడు ఏమంటున్నారు? నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని చెప్పేసి మరి చెప్పారు. అలాగే ప్రియులరా, మనం గమనం చేసుకున్నట్లయితే సుంకురు కూడా ఆయన కూడా దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. దేవా పాపినైన నన్ను కరుణించుము అని చెప్తాం. దేవా పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేయగలనే దేవుడు ఏం చేశాడు? తన ప్రార్థన ఆలకించి తను నీతిమంతుడిగా చేశాడు. అలాగే పాపాత్మురాల స్త్రీని కూడా ఏం చేశాడు? క్షమించాడు, రక్షించాడు. అలాగే సమరయ స్త్రీని కూడా ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. కాబట్టి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే, నేను పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాను, నీతిమంతుల కొరకు రాలేదు. కాబట్టి మనందరం కూడా పాపులమే. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనలు దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, సహాయము. మీరు కూడా ట్రైల్ వేసుకోండి. కొన్ని కష్టమైన పరిస్థితులు, కొన్ని చిన్న అవసరతలు, అక్కర్లు వచ్చినప్పుడు మరి దేవుని సన్నిధిలో మీరు చక్కగా ప్రార్థన చేసుకోరండి. దేవుడు తప్పకుండా మీకు సహాయం. అది సూచనలు అనమాట. సూచనలు దేవుడు ఇస్తాడు. మా చెల్లెళ్ళ అబ్బాయి సైకిల్ కొని పెట్టమంటాడు. పిల్లల్ని హాస్పిటల్లో 15 సంవత్సరాలు చేశారు. సూపర్వైజర్ కూడా చేసింది. వాళ్ళ అమ్మని వాళ్ళని మమ్మీ సైకిల్ కొని పెట్టమంటే అరే ప్రార్థన చేసుకోరా దేవుడు ఇస్తారు. వాళ్ళ అన్న అడిగితే అరే ప్రార్థన చేసుకోరా దేవుడు ఇస్తారు. నేను ప్రార్థన చేసుకుంటున్నాడా సైకిల్ రావట్లేదు. ప్రార్థన చేసుకుంటున్నాడు. నేను ఎన్నిసార్లు చేసుకోవాలి? అసలు దేవుడు ఇట్లేదు సైకిల్. ప్రార్థన చేసుకుంటున్నాను, సైకిల్ ఇవ్వట్లేదు, మీరు అన్ని అబద్ధాలు చెబుతున్నారని చెప్పేసి మాట వేశాడు. మరి దేవుడి కృపను బట్టి ఒకరోజు పుట్టినరోజు వస్తే ఆ తాతగారు సైకిల్ కొని ఇచ్చారు. పుట్టినరోజు వస్తే ఏం చేశారు? చెప్పుడు కడతాం అప్పుడవుతున్నా. ఇలా తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడి కాదు కానీ చిన్నపిల్లలు కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. మనం మన పిల్లలకు నేర్పించాలి, విశ్వాసం మనం నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి. వాళ్ళు ఏది అడిగిన ముందర మీరు ప్రార్థన చేయండి అని ఒక మాట చెప్తే వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద ఆధారపడతారు. యెహోషువ దేవుని మీద ఆధారపడ్డాడు, ప్రార్థన చేశాడు. సూర్యచంద్రులు ఆపారు, ఎరుకోగోడ కూర్చారు, అర్థాన్ని ఏకరాశిగా మారింది చేశారు. అయితే మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే ఇక్కడ ముగించుకుందాం. 22వ అధ్యాయంలో ఇశ్రాయేలందరికీ కూడా దేవుని మాటలు చెప్పారు. ఇశ్రాయేలందరూ కూడా ఏం చెప్పారండి? దేవుని మాటలు 3వ వచనం నుంచి చదువుతాం చూడండి. బహు దినముల నుండి 2వ వచనం కూడా యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట విని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ఆ దినాల్లో కొన్నిసార్లు మధ్యలో దేవుడి మీద కూడా తిరుగుబాటు చేశారు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు, మోషే ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు, దేవుడు మాకేం చేయలేదు, మమ్మల్ని